ఆంధ్రప్రదేశ్లో చిన్నారుల భవిష్యత్తు దృష్ట్యా సోషల్ మీడియాపై కీలక నిర్ణయం తీసుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 13 ఏళ్ల లోపు పిల్లలను సోషల్ మీడియా నుంచి దూరంగా ఉంచేలా 90 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ఏపీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పోటీపడి పనిచేస్తున్నారు, ఇంకా చేయాల్సిన కూడా అవసరం ఉంది. అదేవిధంగా నేను మెగా పేరెంట్స్ టీచర్స్ ప్రోగ్రాం పెట్టి విద్యను కూడా నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాలని చెప్పి ఆలోచిస్తున్నాం. అదే సమయంలో అధ్యక్ష, ఈరోజు మనం నిన్న పాపులేషన్ పాలసీ తీసుకొచ్చాం. ఇటీవల ఐటీ మినిస్టర్ గారు కొత్త ప్రోగ్రాం, అంటే 13 సంవత్సరాలు వయసు లోపల ఉండే వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్ చేస్తే బాగుంటుందని ఒక సూచన వచ్చింది. తప్పకుండా తొందరలోనే 90 డేస్లో 13 సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు సోషల్ మీడియాకు అందుబాటు లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. 13-16 సంవత్సరాలు చర్చ చేస్తున్నాం. అందరూ ఒప్పుకుంటే దాన్ని కూడా ఏం చేయాలని ఆలోచిద్దాం. అల్టిమేట్గా సోషల్ మీడియా వల్ల మన పిల్లలు నష్టపోవడానికి వీలు లేదు. దానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాను. శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి సోషల్ మీడియా ప్రభావం వల్ల చిన్నారులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా చదువుపై దృష్టి తగ్గడం, మానసిక ఒత్తిడి పెరగడం వంటి సమస్యలు పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల భద్రత మరియు వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ అంశంపై నిపుణులతో చర్చలు జరిపి తగిన నిర్ణయం తీసుకుంటుందని చంద్రబాబు తెలిపారు. అవసరమైతే కొత్త నిబంధనలు తీసుకువచ్చే అవకాశం ఉందని కూడా చెప్పారు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో 13 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకంపై ప్రత్యేక నియంత్రణలు ఉండే అవకాశం ఉంది. అయితే ఈ నిర్ణయంపై ప్రజల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు చిన్నారుల రక్షణ కోసం ఇది మంచి నిర్ణయం అని అభిప్రాయపడుతుండగా, మరికొందరు అమలు విధానం ఎలా ఉంటుందో చూడాలని అంటున్నారు.